హలో క్యూటీస్. ఈరోజు సండే ఇంట్లో చాలా సందడిగా ఉంటుంది. కిచెన్‌లో స్పెషల్ కుకింగ్. మధ్యాహ్నానికి గెస్టులు కూడా వస్తున్నారు. మరి ఈరోజు ఎలా గడిచిందో రండి మా ఫ్యామిలీతో కలిసి చూద్దాం. మార్నింగే టిఫిన్‌కి ఉప్మా చేసేసాను. ఏమి నానబెట్టలేదు. సో, సింపుల్ ఉప్మా చేసేసాను. సో, అదే తినేస్తున్నారు. మా పాపకి డాన్స్ క్లాస్ ఉంటుంది సండే అయితే. సో, తను తినేసి వెళ్ళిపోయింది. వీడేమో ఆడుకుంటున్నాడు. ఇల్లంతా మంచిగా సర్దుతాను. మళ్ళీ చెత్త చేసేస్తాడు. ఇంకా వచ్చేసి మా హస్బెండ్ మా అదే డాన్స్ క్లాస్‌కి నుంచి వచ్చినప్పుడు చికెన్, మటన్, ఆనియన్స్ ఇవన్నీ తెచ్చేసారు. సో, నాకు బాగా హెల్ప్ చేశారు ఆ రోజు. ఆ రోజే కాదండి, ఎవ్రీ వీకెండ్స్ ఆయనకి కొంచెం సమయం ఉన్నప్పుడల్లా మంచిగానే హెల్ప్ చేస్తారు. సో, మనం ఫస్ట్ మటన్ కడిగేసి కూడా ఆయనే ఇచ్చేశారు. సో, అందుకే ఫస్ట్ మటన్ ఉడకబెట్టేద్దామని చెప్పి కొంచెం పసుపు వేసేసి, వాటర్ వేసేసి కుక్కర్ పెట్టేసాను. దాన్ని ఒక 10 విజిల్స్ వస్తే మంచిగా ఉడికిపోతది. అండ్ టమాటోస్ వేరేగా, ఆనియన్స్ వేరేగా పేస్ట్ చేసేసాను. మసాలా దినుసులు కూడా ఆనియన్స్‌లో వేసి మరి పేస్ట్ చేసేసాను. ఎందుకంటే 2 కర్రీస్ కదా! ఒకేసారి అన్ని పేస్ట్ చేసేస్తే పనైపోద్దని ఫాస్ట్‌గా అలా చేసేసాం. సో, ఇక్కడైతే మా బాబు ఒక్కడే ఆడుకుంటున్నాడండి. ఇక్కడైతే విజిల్స్ వచ్చేస్తున్నాయి. అక్కడ వాడు ఆడుకుంటున్నాడు. సైడ్ బై సైడ్ మేము చేసేస్తున్నాం వంట. ఒకవైపు మటన్, ఒకవైపు చికెన్. సో, తను కూడా హెల్ప్ చేస్తున్నారు చాలా. ఇంకా చికెన్, మటన్ 2 చెప్తానండి ఎలా చేయాలో. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని, ఆయిల్‌లో కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు వేయాలి. అవి కొంచెం మంచిగా వేగిన తర్వాత ఆనియన్ పేస్ట్ ఏసేయాలి. ఆనియన్ పేస్ట్‌లోనే అల్లం వెల్లుల్లి అండ్ మసాలా దినుసులు అవన్నీ కలిపేసాను. సో, అవన్నీ కలిపేసేసుకోవాలి. అదే గారెలు చేస్తాం కదండీ! వాటికి ఎక్కువ గ్రేవీ ఉంటే బావుంటదని చెప్పి ఎక్కువ చేశాను ఉల్లి పేస్ట్ ఇదంతాన. సో, అదంతా మంచిగా ఫ్రై అవ్వాలి. పచ్చివాసన పోయి ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు, ఉప్పు, కారం, ధనియా పౌడర్, మసాలా పౌడర్. సో, ఇవన్నీ ఏసేసి మంచిగా ఫ్రై చేయాలండి. దగ్గరగా వచ్చినంత వరకు ఫ్రై చేసేసుకుంటాము చక్కగా. అది ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా టొమాటో ప్యూరీ కూడా వేసేసుకోవాలి. సో, ఆ రోజు ఎక్కువ గ్రేవీ చెప్పాను కదా చేస్తున్నామని చెప్పి. చికెన్ కొంచెం దగ్గర చేస్తున్నాం కానీ మటన్‌లో ఎక్కువ గ్రేవీ వచ్చేటట్టు చూసుకుంటున్నాం. సో, ఇదిగోండి మసాలా కూడా ఏసేసాను. సో, మంచిగా కలిపేసుకొని అందులో కొంచెం పుదీనా, మింట్ ఫ్లేవర్ అయితే బావుంటదని కొంచెం పుదీనా అండ్ కొత్తిమీర 2 వేసేసాను. ఆ 2 కూడా మంచిగా ఫ్రై అయ్యే వరకు ఉంచాలి. అది అయిపోతుంటుంది ఒకవైపు. ఇంకా మటన్ కూడా ఉడికిపోయింది ఏసేసాను. అది మంచిగా ఉడికిపోయింది. సో, అదైతే అయిపోయింది. అండ్ ఇక్కడ చికెన్‌లో కూడా సేమ్ అదే ప్రాసెస్ ఫాలో అయ్యాను. ధనియా పౌడర్ సేమ్ 2 ఒకేలా చేశాను. చికెన్ టేస్ట్ చికెన్‌కొస్తది. మటన్ టేస్ట్ మటన్‌కొస్తది కదా! ఎలాగైనా. కాకపోతే చికెన్‌ని ఫస్ట్ బాయిల్ చేయను. ఇలాగే ఫ్రై చేస్తూ ఉంటాను. లాస్ట్‌లో వాటర్ యాడ్ చేస్తాను. అదైతే కొంచెం బాయిలింగ్‌కి ఎక్కువ టైం పడతది కదండీ మటను. సో, ముందుగా బాయిల్ చేశాను. ఇదైతే చికెను ముందు మంచిగా ఫ్రై చేసుకొని, తర్వాత వాటర్ ఏసేస్తే మంచిగా ఉడుకుతది మంచిగాన. సో, అలా మంచిగా అయిపోయిన తర్వాత లాస్ట్ దించే ముందు కొత్తిమీర ఏసుకున్నాను. కొత్తిమీర ఏసుకున్న తర్వాత టేస్ట్ ఇంకా మా పాప వచ్చేసిందండి అప్పటికే. సో, అందుకే టేస్ట్ చూడమని చెప్పాను. తను కూడా ఓకే అంది. సో, తనకి టేస్ట్ చూపిస్తున్నాను. ఇంకా ఒకవైపు మటన్, ఒకవైపు చికెన్ వండుతున్నాను అని చెప్పాను కదా! రసం వండేసానండి అప్పటికే. ఇంకా వడ ఉన్నాయి. వడకైతే నానబెట్టేసాను మార్నింగే. ఇంకా అదిగోండి తనకిచ్చాను. బావుందని చెప్పింది. అన్నీ సరిపోయాయని చెప్పింది. తనకి చికెన్ అంటే చాలా ఇష్టం అండి. మటన్ అయితే అంతంత మాత్రమే. ఇంకా కిచెన్ మొత్తం క్లీన్ చేసేసాను. ఎందుకంటే చాలా చెత్త అయిపోయింది. పిలు సుతీర్కి పిలు. చెప్పు. ఇక
వాళ్ళు ఆ రోజు ఫ్రెండ్‌షిప్ డే అండి. సో, వాళ్ళ ఫ్రెండ్స్‌కి కూడా కాల్ చేసి విష్ చేసేసారు. మా పాప వాళ్ళ ఫ్రెండ్ మా బాబు వాళ్ళ ఫ్రెండ్. సో, వాళ్ళిద్దరు కూడా సిబ్లింగ్స్. సో, అందుకే ఒక్కళ్ళకి వీడియో కాల్ చేస్తే ఇద్దరికీ చెప్పేయొచ్చు. సో, మా బాబుకి కొంచెం షై అండి. సో, అయినా సరే వాడు చెప్పేసాడు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మొత్తం క్లీన్ చేసేసాను. గ్యాస్ ఇదంతా ఎందుకంటే మటన్ వండిన తర్వాత ఫుల్ గ్యాస్ అంతా చెత్త అయిపోయింది. ఇంకా అందుకే వడ ఏసే ముందు వాళ్ళు కూడా వస్తారు కదా! బాగోదు కదా! సో, అందుకే మొత్తం గ్యాస్ క్లీన్ చేసేసాను. అండ్ ఇక్కడ వడ కూడా స్టార్ట్ చేసేసాను. మినపప్పు అండ్ కొంచెం బియ్యం నానబెట్టుకోండి. సో, ఆయిల్ ఎక్కువ పీల్చకుండా ఉంటది. అండ్ ఇక్కడ మా హస్బెండ్ వచ్చేసి కొంచెం ఆనియన్స్, మిర్చి, కరివేపాకు కూడా కట్ చేస్తున్నారు. ఇక్కడ మనం మంచిగా ఒదుగు రావాలంటే ఫుల్‌గా తిప్పుతూ ఉండాలండి. ఏదో ఒక క్లాక్ వైస్ డైరెక్షన్ తిప్పేసి అలా వాటర్‌లో ఏస్తే మనకి పైకి తేలినట్టుంటే అది కరెక్ట్‌గా వచ్చినట్టు. అంటే దాంట్లో మంచిగా ఎయిర్ ఫార్మ్ అయినట్టు. అండ్ ఇక్కడ వడలైతే ఏసేస్తాను. నాకైతే అంత పర్ఫెక్ట్‌గా ఏం రావండి షేప్స్ అయితే. బట్ టేస్టీగానే ఉంటాయి. మనకి షేప్స్ ఇంపార్టెంట్ కాదు కదా! టేస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి మంచిగానే వేసేసాను ఆ రోజు. సో, నేను వేస్తుంటే మా ఆయన తీసేస్తున్నారు వడలు. సో, ఇద్దరం కలిసి అలా మాట్లాడుకుంటూ చేసేసాము. చాలా అనిపిచ్చింది. చాలా పాజిటివ్ ఫీలింగ్ వచ్చింది. ఇలా ఇంకా తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చేసారు. వాళ్ళకి పెట్టేసాం. సో, ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వ్లాగ్ కంటిన్యూషన్ వచ్చేసి నెక్స్ట్ వ్లాగ్‌లో కంటిన్యూ చేస్తాను. అండ్ అది చాలా బావుంటుంది. ఈవినింగ్ టు నైట్ రొటీన్. సో, కంపల్సరీ మిస్ కాకండి. బాయ్.